ఈ రోజున ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు నేను వస్తున్నాను. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్పటి చైర్మన్ అంటే వైవి సుబ్బారెడ్డి గారు పాపం ఒక ప్రెస్ మీట్లో తన సొంత సొమ్ములాగా తన సొంత వ్యవస్థలాగా టీటీడీలో ఉన్న సేవలు స్వామివారికి ఉన్న సేవలు కానీ కైంకర్యాలు కానీ అన్నిటిని కూడా ఇష్టానుసారంగా రేట్లను పెంచమంటూ వాళ్ళు ఒక మీటింగ్ వేసుకొని పాలక మండలి మీటింగ్ వేసుకొని దాంట్లో జరిగిన సంభాషణ మీకు వీడియో నేను చూపిస్తాను. చూడండి, ఎన్ని అపచారాలు చేస్తే ఆ స్వామివారు మనకి హెచ్చరికలు కూడా మనకి చేశారు. ఈ యొక్క పాలక మండలిలో ఉన్న తప్పిదాల వల్ల ఎప్పుడూ జరగని తిరుమలలో అనేకమైన సంఘటనలు కూడా జరిగినాయి. ఆ సంఘటనల గురించి నేను మీకు ఒక వీడియో పెట్టిన తర్వాత ఆ వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలు మీకు విన్న తర్వాత దాని మీద ఒక విశ్లేషణ ఇస్తాను. దాని మీద మీరు రాష్ట్ర ప్రజలారా మీరందరూ ఖచ్చితంగా వినండి. విన్న తర్వాత మనం ఏమి చేద్దాము దీని గురించి ఒక్కసారి మనం ఆలోచించండి. అంటే ఏం చేయక మనము ఎంత దరిద్ర పాలనకి మనం సపోర్ట్ చేశామో ఒక్కసారి మనం ఆ యొక్క వీడియో క్లిప్పింగ్లన్నీ చూడండి, దాని మీద విశ్లేషణ చేద్దాం. అదే చెప్తున్నా కదా, స్టార్టింగ్ ఫ్రమ్ సుప్రభాతం 525 ఉంది కదా, కోట టోటల్ కోట. అది బాబు నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. ఇది 400 800 పెట్టావు కదా, 800 2000 చెయ్యి. కోట ఈ పెంచాయన్న ముందు అవి 2000 చెయ్యి. సుప్రభాతం 2000 చెయ్యి. తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 సార్. సేవలన్నీ పెంచొచ్చు సార్, సేవలన్నీ పెంచేసి 300 రూపీస్ ని పెంచకుండా ఉంటే మేలు సార్. అదే మారుతి ప్రసాద్ 1 by 1 డిస్కస్ చేస్తున్నాం కదా, మీ సలహాలు చెప్పండి. నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా, నేను ఒక్కటి చెప్తున్నా, మీరు కరెక్ట్ చేయండి అంటున్నా. ఇంగ్లీష్ ఇప్పుడు నోట్ చేసుకోండి అన్న. సుప్రభాతం ఇంక్రీజింగ్ ఆఫ్ ది సేవాస్. ఫస్ట్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ఓన్లీ డిస్క్రిషనరీ కోటా. అంటే whoever goes on recommendation, they should be taxed heavily. That's No all. problem. No problem. If they have that capacity, then only they will come. Sir, that will decrease the load also, sir. So many people call all day. Announce the rates and take the approval and let him recover, sir. సో సుప్రభాతం ఇందాక చెప్పాం కదా 2000. 2000 సుప్రభాతం. ఓకే. తోమాల 2500 లేకపోతే నామాల సార్ 45 మినిట్స్ కూర్చుంటారు 10,000 చేయొచ్చు. 45 మినిట్స్ కదా కూర్చున్నది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అభిషేకం. 5000 చేయండి తోమాల. నో 5,000 తక్కువనా? అంటే you will sit in front of ఒకసారి ఎందుకు people like us. సుప్రభాతం 1000 is అర్చన ఆల్సో 5000. బ్రేక్ అర్చన ఆల్సో 5000. సైలెంట్ ప్లీజ్. అర్చన తోమాల సేమ్ సార్. అందుకనే అర్చన తోమాల 5000. అర్చన తోమాల కళ్యాణోత్సవం పెంచండి బాగా. కళ్యాణోత్సవం 2000 చేద్దాం సార్. 2000 నో ఇంకా ఎక్కువ చేయండి. 2500 3000 చేయండి. ఎట్లా కళ్యాణోత్సవం ఇళ్లలో సెంటిమెంట్ గా చేసుకోవాల్సి నేను చెప్పేది డిస్క్రిప్షన్ కోటా మనది. 2500 చేద్దాం. చూశారు కదా ఆ యొక్క వీడియోని. తోమాల సేవల దగ్గర నుంచి కానీ అన్ని సేవలు కూడా స్వామివారికి సంబంధించిన సేవలు కూడా ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటూ స్వామివారి యొక్క సొమ్ముని పవిత్రంగా మనం సమర్పించే యొక్క ధనాన్ని, స్వామివారికి సంబంధించిన ధనాన్ని ఎంత లూటీతనంగా తీసుకొని ఎంత అడ్డగోలుగా సంపాదించారనంటే వాళ్ళు ఇష్టానుసారం ఎవరు అడిగేవాళ్ళు లేరు. అడిగితే కేసులు, ప్రధానమైన కేసులు కూడా జరుగుతాయి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే వీటి మీద నేను చాలా ప్రశ్నలు వేసినందువల్ల ఈ నాయకులు, వైసీపీకి సంబంధించిన నాయకులు నా మీద భౌతిక దాడి చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల మీద ఏకైక దాడి జరిగింది. ఎవరి మీద అంటే నా మీదే ఫస్ట్ జరిగిన దాడి. మీకు ఒక విషయం చెప్తా వినండి పూర్తిగా. అంటే ఇది నేను చెప్పేది అక్షర సత్యమైన మాట. భగవంతుడి జోలికి, బ్రాహ్మణ జోలికి, గోవు జోలికి ఎవరూ కూడా వెళ్ళరు. అలాంటి వ్యక్తులు వెళ్ళారు అనంటే వాళ్ళ యొక్క పతనానికి వాళ్ళు దారి తీసుకున్న వాళ్ళు అవుతారే తప్ప, నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గోవు కానీ బ్రాహ్మణుడు కానీ సాధు జంతువు లాంటి వాడు, ఎవరికి ఒకరికి హాని చెయ్యడు. ఉన్నది ఇది మంచిది అని చెప్పగల వాళ్ళు గోవైనా
మనల్ని చూడని గోమాతను పూజిస్తే మనకి ఎంతో శుభప్రదంగా మనకెంతో మనశ్శాంతిగా ఉంటుంది. బ్రాహ్మడు కూడా ఏం చెప్తాడంటే అయ్యా అందరూ బాగుండాలి, ఈ పద్ధతుల్లో చేసుకోండి అని చెప్తాడు. భగవంతుడు ఏ మతానికైనా ఏ మతాచారాల ప్రకారం ఆ భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నాయనా మీరు చక్కగా ఉండండి అని మనం కోరుకున్న కోరికలు బట్టి. అలాంటి దానికి కూడా వాళ్ళు భయపడకుండా, అలాంటి వ్యక్తులకు కూడా వీళ్ళు భయపడకుండా, అంటే గౌరవం కానీ భయం కానీ భగవంతుడంటే భయం కానీ ఇట్లాంటివి లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా అడ్డగోలుతనంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. వీళ్ళు చేసిన పాప కర్మలకి మనం ఎంత ఇబ్బంది పడ్డామో తిరుమల తిరుపతి దేవస్థానం మీకు చెప్తాను. వైవి సుబ్బారెడ్డి ఫస్ట్ ఎక్కినప్పుడు కరోనా వచ్చి దేవాలయం మూతపడిపోయింది. రెండోసారి ఎక్కినప్పుడు స్వామివారి యొక్క కొండ చర్యలు విరిగిపడి మళ్ళా దర్శనానికి భగవంతుడి దర్శనానికి ఆటంకాలు కలిగింది. సరే దరిద్రం పోయింది అనుకున్న టైంకి కరుణాకర్ రెడ్డి ఎక్కాడు. ఆయన ఎక్కంగానే 2 సార్లు చిరుతపుడి దాడి చేసింది. ఫస్ట్ సారి ఒక పాపని చంపేసింది, గుర్తుందా మనకి. రెండోసారి ఇంకో పిల్ల మీద దాడి చేసి గాయాలు పరిచింది. అప్పుడు ఆయన సొంత తెలివితేటలతో ఊతకర్ల పథకం అని, జగనన్న ఊతకర్ల పథకం, అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఊతకర్రలు ఇస్తాను తీసుకొని రండి, పులులు వస్తే మీద పడితే కొట్టండి అని. కుక్క ఎదురొచ్చి భవ్వు అంటేనే భయపడేవాళ్ళు. మనము ఒక పులి ఒక క్రూరమైన జంతువు